హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఫైనల్గా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ యాక్షన్ ఫుల్ మూవీ సికందర్ రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే బాక్స్ ఆఫీస్లో బ్లాస్ట్ చేసేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో రిలీజ్ అయిన చాలా సినిమాల రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది. అటు మలయాళంలో ఇంపురా మూవీ కూడా బాక్స్ ఆఫీస్లో రచ్చ చేస్తోంది. కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రోజు వీడియోలో మనం ఈ వీక్ రిలీజ్ అయిన సౌత్, బాలీవుడ్ సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. తమిళంలో వీరధీర సూరన్, మలయాళంలో ఇంపురా మూవీ 4 రోజుల కలెక్షన్స్ చూద్దాం. అలాగే తెలుగులో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీల 3 రోజుల కలెక్షన్స్ గురించి కూడా చెప్తాను. అంతేకాదు సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి కూడా డీటెయిల్స్ ఇస్తాను. సో ముందుగా తమిళ సినిమా వీరధీర సూరన్ గురించి చూద్దాం. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. హీరో చియాన్తో 60 కోట్ల బడ్జెట్తో తీశారు. తమిళం, తెలుగు 2 భాషల్లో రిలీజ్ చేశారు. కాని ఫస్ట్ డే ఈ సినిమాకి కొన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇష్యూ వల్ల ఈవెనింగ్ నుంచి స్టార్ట్ అయింది. అయినా కూడా ఈ మూవీ ఫస్ట్ డే 3,40,00,000 ఓపెనింగ్ తీసుకుంది. సెకండ్ డే 3,50,00,000, థర్డ్ డే శనివారం కావడంతో 3,80,00,000 వచ్చాయి. ఇవాళ సండే కాబట్టి 4,10,00,000 కలెక్ట్ అవుతోంది. మొత్తంగా 4 రోజుల్లో ఇండియా నెట్ 14,80,00,000, గ్రాస్ 17,30,00,000, ఓవర్సీస్ 6,50,00,000తో వరల్డ్ వైడ్ 23,80,00,000 అయ్యింది. పబ్లిక్ రివ్యూస్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఇంకా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా రాబిన్ హుడ్ గురించి చూద్దాం. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా 60 కోట్ల బడ్జెట్తో ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తీశారు. నితిన్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్లో అంతగా ఆడలేదు కాబట్టి ఈ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా పబ్లిక్కి బాగా నచ్చింది. ఫస్ట్ డే 4,30,00,000, సెకండ్ డే 4,10,00,000, ఇవాళ సండే కాబట్టి 4,50,00,000 కలెక్ట్ అవుతోంది. 3 రోజుల్లో ఇండియా నెట్ 13,90,00,000, గ్రాస్ 16,10,00,000, ఓవర్సీస్ 4,50,00,000తో వరల్డ్ వైడ్ 20,60,00,000 అయ్యింది. బడ్జెట్ రికవరీకి ఇంకా 40 కోట్లు కావాలి. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇంకో తెలుగు సినిమా మ్యాడ్ స్క్వేర్ గురించి చెప్పుకుందాం. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో 40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ కామెడీ డ్రామా మల్టీస్టారర్ మూవీ 2023లో వచ్చిన మ్యాడ్ సూపర్ హిట్ అయింది కదా, దాని సీక్వెల్ ఇది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్గా నచ్చాయి. ఫస్ట్ డే 8,50,00,000, సెకండ్ డే 8,90,00,000, ఇవాళ సండే కాబట్టి 9,30,00,000 కలెక్ట్ అవుతోంది. 3 రోజుల్లో ఇండియా నెట్ 26,70,00,000, గ్రాస్ 31,50,00,000, ఓవర్సీస్ 16,30,00,000తో వరల్డ్ వైడ్ 47,80,00,000 అయ్యింది. 40 కోట్ల బడ్జెట్ని క్రాస్ చేసి ఈ సినిమా ఇప్పటికే హిట్ అయ్యింది. ఇక బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. ఇప్పుడు మలయాళ సినిమా ఇంపురా గురించి చూద్దాం. పృథ్వీరాజ్ కుమార్ డైరెక్షన్లో మోహన్లాల్, పృథ్వీరాజ్ లీడ్ రోల్స్లో 140 కోట్ల బడ్జెట్తో ఈ యాక్షన్ థ్రిల్లర్ తీశారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో రిలీజ్ అయ్యింది. ఇది మలయాళంలో ఇప్పటివరకు హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఫస్ట్ డే 15,55,00,000, సెకండ్ డే 13,50,00,000, థర్డ్ డే శనివారం కావడంతో 18,40,00,000, ఇవాళ సండే కాబట్టి 20,10,00,000 కలెక్ట్ అవుతోంది. 4 రోజుల్లో ఇండియా నెట్ 27,55,00,000, గ్రాస్ 80,75,00,000, ఓవర్సీస్ 104,10,00,000తో వరల్డ్ వైడ్ 184,85,00,000 అయ్యింది. 140 కోట్ల బడ్జెట్ని క్రాస్ చేసి ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయ్యింది. 500 కోట్ల క్లబ్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. చివరగా బాలీవుడ్ సినిమా సికందర్ గురించి చెప్పుకుందాం. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్తో 200 కోట్ల బడ్జెట్తో ఈ యాక్షన్ థ్రిల్లర్ తీశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్తో హైప్ బాగా క్రియేట్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్లోనే 16,61,00,000 వచ్చాయి. ఫస్ట్ డే మార్నింగ్ నుంచి ఆక్యుపెన్సీ సూపర్గా ఉంది. ఈవెనింగ్, నైట్ షోస్ కూడా ఫుల్ అయ్యాయి. ఇవాళ 31,70,00,000 ఓపెనింగ్ తీసుకుంది. 2025లో రెండో హైయెస్ట్ ఓపెనర్ అయ్యింది. ఐపీఎల్ సీజన్ వల్ల కాస్త తక్కువ కలెక్ట్ అయ్యింది. కానీ రేపు ఈద్ హాలిడే కాబట్టి కలెక్షన్స్ భారీగా జంప్ అవుతాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీక్ సినిమాల కలెక్షన్స్ గురించి చూసాం. మీకు ఏ సినిమా బెస్ట్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డైలీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.